2020 జూన్ 14న బాలీవుడ్ ను మాత్రమే కాదు యావత్ ఇండియాను ఒక్కసారిగా షాక్ కు గురి చేసిన రోజు. టాలెంటెడ్ యాక్టర్ సుశాంత్ సింగ్ రాజ్పూత్ తన అపార్ట్మెంట్ లో అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. ఈ సంఘటన సినీ పరిశ్రమను తీవ్ర దుఃఖంలో ముంచేసింది. అయితే ఈ కేసు మరింత క్లిష్టంగా మారింది. ఎందుకంటే ఆయన ప్రియురాలు రియా చక్రవర్తిని ప్రధాన ఆరోపితురాలిగా నిలిపారు. అతని మరణానికి రియానే కారణమంటూ సుశాంత్ కుటుంబ సభ్యులు, ముఖ్యంగా ఆయన తండ్రి 2021లో ఆమెపై కేసు ఫైల్ చేశారు. రియా కుటుంబం, స్నేహితులను కూడా దర్యాప్తులోకి తీసుకున్నారు. కేసు దశలు మారుతూ వెళ్లి నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్, సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ వంటి అగ్రశ్రేణి సంస్థలు రంగంలోకి దిగాయి. 2024 మార్చ్ సిబిఐ చివరికి కేసును మూసేసింది. సుశాంత్ మృతికి సంబంధించి రియా చక్రవర్తి ప్రమేయం లేదని తేల్చింది. ఆమెపై ఉన్న అన్ని అభియోగాలను తొలగిస్తూ కోర్టులో క్లోజర్ రిపోర్ట్ ను సమర్పించింది. రియా చక్రవర్తి ఎట్టకేలకు విముక్తి పొందింది. ఈ కేసు కేవలం వ్యక్తిగత దర్యాప్తుతోనే ఆగిపోలేదు. 2020లో డ్రగ్స్ యాంగిల్ బయటపడటంతో రియాను 27 రోజుల పాటు జైల్లో పెట్టారు. ఈడీ ఆమెపై మనీ లాండరింగ్ ఆరోపణలు కూడా నమోదు చేసింది. మీడియా, సోషల్ మీడియా దాడులతో రియా జీవితమే మారిపోయింది. ఈ క్రమంలో ఆమె మంచి కెరీర్ ను వదిలేసి సినిమాల్లోకి వచ్చిన రియా 3 సంవత్సరాలు సినిమాలకు దూరమైంది. చెహరే సినిమాతో తిరిగి వచ్చిన ఆమెపై ఉన్న ఆరోపణల కారణంగా సినిమా కెరీర్ ముందుకు సాగలేదని చెప్పుకోవచ్చు. ఈ కేసు మూసివేయబడిన తర్వాత బాలీవుడ్ లో కొత్త చర్చ మొదలైంది. రియాపై అన్యాయం జరిగిందని కొంతమంది అంటున్నారు. మరికొందరు ఇదంతా ఓ స్క్రిప్టెడ్ డ్రామానే అని విమర్శిస్తున్నారు. బాలీవుడ్ సెలబ్రిటీలు, ముఖ్యంగా స్వరా భాస్కర్, సోనం కపూర్, అనురాగ్ కశ్యప్ లాంటి వాళ్ళు రియాకు మద్దతుగా నిలిచారు. ఈ కేసు ముగిసిన తర్వాత రియా తిరిగి సినిమాల్లోకి రాబోతుందనే టాక్ ఉంది. నెట్ఫ్లిక్స్, అమెజాన్ ప్రైమ్ వంటి డిజిటల్ ప్లాట్ఫామ్ లు ఆమెకు అవకాశాలు ఇస్తున్నాయట. రియా త్వరలోనే ఒక వెబ్ సిరీస్, 2 బాలీవుడ్ సినిమాల్లో నటించబోతుందని రూమర్లు వస్తున్నాయి. సుశాంత్ మరణం ఇప్పటికీ ఓ మిస్టరీగానే మిగిలిన రియా మాత్రం ఎట్టకేలకు ఈ విషయంలో విముక్తి పొందింది. ఇక ఆమె సినిమాలో తిరిగి రాణించగలదా? బాలీవుడ్ ఆమెను స్వాగతిస్తుందా? లైమ్ టైమ్ లో మరోసారి రియా చోటు సంపాదించుకుంటుందా అనే ప్రశ్నలకు త్వరలోనే సమాధానం వస్తుంది. మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్ 18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి.